జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు. ఈరోజు రెండు సెన్సేషనల్ ప్రెస్ మీట్స్ జరిగాయి. ఒకటి స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి ప్రెస్ మీట్. రెండవది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన. ఈయన మనం గోర్కి అమ్మ సినిమాలోని అమ్మ క్యారెక్టర్ని, లేకపోతే మయన్మార్లో ఉన్నటువంటి ఆంగ్ సాన్ సూకీ, లేకపోతే సాకల ఐలమ్మ, ఇలా ఎంతోమంది ప్రతిభావంతులు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి మహిళా మూర్తుల్ని మనం చూసాం. అంటే వాళ్ళు కాజు కోసం ఫైట్ చేశారు. ఆ కాజు కోసం ఫైట్ చేయటం ఎట్లా ఒక అబల అంటే ఆవిడ యొక్క బలహీనతలు, ఆ బలహీనతలే ఆవిడ బలం కూడా. అబల అనేటువంటి స్త్రీత్వంలో ఉన్నటువంటి ఒక మాధుర్యం, మృదుత్వం, ఇవన్నీ కూడా ఆవిడ బలహీనలు. అదే సమయంలో ఆవిడ బలం కూడా. వాళ్ళు గనక పట్టుబడితే, వాళ్ళు గనక దీక్ష భూనితే సాధించే వరకు కూడా నిద్రపోరు. అలాగే వైఎస్ వివేకానంద గారి కుమార్తె డాక్టర్ సునీత గారు పెట్టినటువంటి అది ప్రెస్ మీట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు, హైదరాబాద్లో పెట్టలేదు, ఢిల్లీలో పెట్టారు. అది ఒక హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కినటువంటి వివేకానంద గారి మర్డర్ కేసు. రేపు మార్చి నాటికి 5 years కంప్లీట్ కాబోతోంది ఆయన చనిపోయి. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదు. ఆ విషయం మీద మనం అసెంబ్లీ రౌడీ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. దానిలో మోహన్ బాబు తండ్రి అయినటువంటి జగ్గయ్య గారు తన యొక్క కొడుకు ఆ యొక్క ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటింటికి వెళ్ళేసి న్యాయం నిజం చెప్పమని చెప్పేసి బతిమలాడతారు. అట్లాగే అదే స్థాయిలో డాక్టర్ సునీత గారు తన తండ్రికి జరిగినటువంటి ఈ హత్యా నేరం, అది ఏం జరిగింది, ఏమిటి, ఎట్లా జరిగింది, ఏమిటి అనేటువంటి నేరేషన్ తీసుకొచ్చారు. ఆవిడ చెప్పింది ఏమిటంటే, ఈ రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ రాజకీయం, ఈ హత్యా రాజకీయాలు ఇంతటితో నా తండ్రితో సమాప్తం కావాలి. హత్యా రాజకీయంలో చేస్తే ఎంతటి పనిష్మెంట్, ఎంతటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటిది పడితీరాలి. ఇదే ఆఖరి కావాలి, ఇది కంటిన్యూ కాకూడదు అనేటువంటి లక్ష్యంతో. ఎలాగో చనిపోయిన ఫాదర్ తిరిగి రాడు. అయినా కూడా ఆవిడ ప్రొఫెషనల్ డాక్టర్, ఆవిడ దగ్గరికి రెగ్యులర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేటువంటి టైమింగ్స్, అట్లాగే వాళ్ళకి అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఈవిడ ఎప్పుడు అవైలబుల్గా, ఈవిడ ఏ రోజున ఏ కోర్టులో ఏ టైంలో లేకుంటారో కూడా వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈవిడ ఏ టైంలో అవైలబుల్లో కనుక్కొని ఈవిడ కోసం వచ్చేటువంటి పేషెంట్స్, అంటే ఆ బాధ, సాధక బాధకాలు కూడా వాళ్ళు భరిస్తూ ఉండేటువంటి పేషెంట్స్ ఒక పక్క, ఈవిడ లేని సమయంలో ఈవిడ యొక్క వర్క్ను షేర్ చేసుకున్నటువంటి స్టాఫ్, అలాగే ఈవిడ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ కానీ పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఆవిడ మాత్రం పట్టు వదలకుండా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. అవసరమైతే తన కేసుని తానే రిప్రజెంట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ చెప్పేది ఒకటి, 5 years అయిపోయింది నా తండ్రి మరణం జరిగి, ఇప్పటి వరకు ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ కాలేదు అంటే, ఆ రోజు చనిపోయినటువంటి దీనిలో నా మార్చిలో ఎదిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు వచ్చి, అక్క ఇది ఏంటేను అంకుల్ అనమాట, నా కోసం రాత్రి 11:30 వరకు నా కోసం ఆయన ప్రచారం చేశారని చెప్పారు. ఆయన మరి ఆ రోజులో అనమాట ఎప్పుడు మన పక్కనే హంతకులు కూడా తిరుగుతున్నారు, మన మధ్య ఉండారు, మనతో చెప్తున్నారు కాబట్టి నమ్మేశాం. ఆ రోజున మనకి అర్థం కాల ఎందుకు చెప్తున్నాడు ఏమిటి అనేటువంటిది. అంటే తనకి ఏమీ తెలియలేదు అప్పటి వరకు అనేటువంటి చెప్పడానికి ఇన్నోసెన్స్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్పాడు అని చెప్పేసి ఆవిడ యొక్క ఆంతర్యం అయ్యి ఉండొచ్చు.